హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మిలియం వ్లాగ్స్. సో ఈ వీడియో వచ్చేసి అయితే నేను ఇంతకుముందు చేసిన వీడియోలో చాలామంది కామెంట్స్ ఫస్ట్, థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ రిజల్ట్స్ ఎప్పుడు అని అడుగుతున్నారు చాలా వరకు అయితే. సో దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వడానికి అయితే ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లేదా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లో వస్తాయి. అండ్ మెయిన్లీ మన వీడియోస్ ఎవరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేయాలనుకుంటారో, పీజీ ఇలా చేద్దాం అనుకుంటున్నారో, సో వాళ్ళకి అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ వచ్చేసి అయితే మనం సెకండ్ పాయింట్ డిస్కస్ చేద్దాము. ఇది ఏంటంటే మనకు చాలామంది రివాల్యుయేషన్ రిజల్ట్స్ అడుగుతున్నారు. సో దాని గురించి నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఏంటంటే మనకి సెకండ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ రివాల్యుయేషన్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో ఎవరైతే అంటే చూసుకొని వాళ్ళు ఉంటారో తప్పకుండా చెక్ చేసుకోండి. మన వెబ్సైట్లో అయితే లింక్ ఉంది. సో దాంతో వెళ్ళి చెక్ చేసుకోండి, ఓకేనా. ఇఫ్ నాట్ మీకు లింక్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వచ్చేసి మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను లింక్, సో దట్ మీరు అక్కడ నుండి అయినా చూసుకోవచ్చు, ఓకేనా. అండ్ ఆల్సో ఇక టాపిక్ వెళ్ళిపోతే మనకి ఫస్ట్, థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ రిజల్ట్స్ చెప్పాను కదా. సో అవి మొన్నే అయ్యాయి కాబట్టి ఇంకా లేట్ అవ్వచ్చు, కొంచెం 1 మంత్ అలా పట్టవచ్చు. సో 1.5 మంత్ పట్టవచ్చు రీల్స్ కావడానికి. బట్ నాకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా నేను చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళే ఇంకా ఏమంటారు, ఎవరైనా ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, లైక్ బాటనీ, జియాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇలాంటి వాళ్ళకి ప్రాక్టికల్స్ ఇంకా కండక్ట్ చేయలేదు. జస్ట్ ప్రాక్టికల్ క్లాసెస్ మాత్రమే అయ్యాయి, ఇంకా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అయితే కాలేదు. సో మేబీ అవి ఈ 10 డేస్లో ఉండొచ్చు. సో ఈ ప్రాక్టికల్స్ అయ్యాక ఒక 1 మంత్ అలా తర్వాత మేబీ రిజల్ట్స్ అయితే వస్తాయి కావచ్చు. సో నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా, రిజల్ట్స్ గురించి ఎలాంటి అప్డేట్ అయినా కూడా మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో అప్పటి వరకు అయితే మన ఛానల్ని ఒక అన్నేసి ఉంచండి. సో అదన్నమాట. థ్యాంక్ యూ.